ఏ విధమైన రికార్డులు నెలకొల్పుతుంది అంటే మాకు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి చిత్రం రిలీజ్ అయితే కొంచెం మంది క్రిత ప్రభుత్వంలో 20 రూపాయల నుంచి టికెట్ అమ్మనీయకుండా ఎంఆర్ఓళ్ళు సైతం కాపలాలు పెట్టి సినిమా హాళ్ళ దగ్గర ఎటువంటి పరిపాలన అందించారో ప్రజలందరూ చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి కలెక్షన్స్కి ఒకంత అడ్డుగోడగా నిలిచారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు వస్తే హైక్ వస్తే ఏ విధంగా రికార్డులు ఉండబోతుంది అనేది రేపటి నుంచి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి చిత్రాలకి హైక్ ఇవ్వకుండానే, రేట్ల హైక్ ఇవ్వకుండానే ఏ విధమైన రికార్డుల మోత అనేది మనం చూసామో మనకి తెలుసు. కానీ ఈరోజు ఈ రేట్ల మీద ఈ భారీ అంచనాలతో ఓ పక్క వెండి తెర మీద విధ్వంసం చేయబోతున్న మా నాయకుడు ఈరోజు రానున్న రోజుల్లో త్రిపుల్ బాహుబలి వంటి రికార్డులను సైతం తుడిచిరాసి ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో ఒక ఏ విధమైన రికార్డులు రాయిపోతున్నాడని చెప్పి వెండి తెరపైన చూసేదానికి ఈరోజు నాతో పాటు నెల్లూరు నగర ప్రజలు కానీ, నెల్లూరు నగర జనసేన పార్టీ నాయకులు కానీ అందరం కలిసి ఈరోజు నెల్లూరు ఎస్టూలో ఈరోజు చిత్రం ప్రదర్శించుకోబోతున్నాం. సినిమా అయిపోయిన తర్వాత మిగతాది మాట్లాడుకుంటాం. అదేవిధంగా మరొకసారి ఓజీ చిత్రం ఘన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓజీ సినిమా సందర్భంగా చాలా నెల్లూరు టౌన్లో అయితేనేమి, కావులు నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఓజీ సినిమా ఊరేగింపులు భారీగా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు అటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు. అలాంటి నాయకుడు, సత్తాగల నాయకుడు, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడగల సత్తా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ ఎలక్షన్ ముందర ఏ నాయకుడికి భయపడకుండా అందులో వైఎస్ఆర్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వామన అవతారంలో శుభచక్రవర్తిని వామనుడు అతల బతల పాతాళ లోకానికి ఎట్ట దొక్కదాను అట్ట దొక్కదానని చెప్పిన సత్తాగాల నాయకుడు, దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుస్తున్నాం. ఆయన మాకు నిదర్శనం. ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక కోహినూర్ వజ్రం పవన్ కళ్యాణ్ గారు. మెగా ఫ్యామిలీకి కూడా ఒక కోహినూర్ డైమండ్. అలాంటి నాయకుడు మాకు దొరకడం, మా పార్టీలో మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. మా సత్తాగల నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనకి ఆయన ధైర్య సాహస లక్ష్మి, ధైర్యం గల నాయకుడు, దమ్మున నాయకుడు. ఆయన అడుగుజాడల్లో మేమంతా జన సైనికులు వీరమహిళందరూ పయనిస్తాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. తెలుగు చలన చరిత్రలోనే ఒక హై వోల్టేజ్ ఫిల్మ్ ఈరోజు మనం చూడబోతున్నాం. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఒక పక్క అయితే, దానికి మించిన అద్భుత నటుడు మా పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాలుగా సమాజానికి మెసేజ్ ఇచ్చే ఓరియంటేషన్తో సినిమా బాగున్నప్పటికీ మాకు నచ్చిన విధంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక గ్యాంగ్స్టర్గా చూడాలి, ఒక గన్నుతో పేల్చాలి, కత్తు తిప్పాలి అనే ఆలోచనలన్నీ ఈరోజు సినిమాలో కనబడుతున్నాయి. మా యువత ఏదైతే ఉందో వాళ్ళంతా ముందస్తు జాగ్రత్తలు తెలిపిన పరిస్థితి ఉంది. బీపీ ఉన్నోళ్ళు, పెద్ద వయసు ఉన్నోళ్ళు, డెలికేట్ హార్ట్ ఉన్నోళ్ళు ఓజీ సినిమాలో లోపలికి వెళ్లే ముందు ఒక డాక్టర్ని, ఒక అంబులెన్స్ని పెట్టుకోమని, గత సినిమాలు చూసినట్లయితే రక్తపాతం, ఊచకోత అనే ఒక దంపుడు మాటలు విన్నాం. వాటిని ఈరోజు బ్లడ్ షెడ్ మా ఓజీ, దీన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రపంచ తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు తిరిగి రాస్తూ 100 కోట్ల బడ్జెట్ని దాటుతూ బ్లాక్ బస్టర్గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం మేమంతా దగ్గరగా వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ ఏదైతే ఉందో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, దానిలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మేము కళల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఈరోజు స్క్రీన్ మీద కనబడబోతున్నాడు అనిపించింది. ఈ రోజున బ్లాక్ బస్టర్ మూవీగా నిలవనున్న ఓజీని స్వాగతిస్తూ రికార్డు బ్రేక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. జై ఓజీస్ గంభీరా. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం ఓజీ సినిమా రిలీజ్తో భారతదేశం మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పండగ చేసుకునే రోజు ఈరోజు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరో అంటేనే అదొక ఆనందం, అదొక క్రేజ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చెప్పబడలేదు. ఈరోజు
రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉందంటే ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, ఆయన చేస్తున్నటువంటి సేవ ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంటుంది. అదేవిధంగా ఆయన నటించినటువంటి ఓజీ సినిమా బ్రహ్మాండమైన హిట్ కొట్టి సినీ ఇండస్ట్రీలో ఉండే రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు మా అన్న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి ఫస్ట్ షోకి రావడం జరిగిందండి. ట్రైలర్ మూవీ ఈరోజు ప్రీమియర్ షో వేస్తున్నారు. ఈరోజు మా అన్న మేము ఎలా చూడాలనుకున్నామో ఈరోజు మేము మా అన్నని అలా చూడబోతున్నాము. ఈరోజు నిన్న ట్రైలర్లో చూసాం, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని కత్తి తీసుకొని మా అన్నను చూస్తుంటే లాస్ట్ జల్సా మూవీలో ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారు. ఈ ఓజీ మూవీలో రక్తం వేరులై పారుతుంది అని సార్ చెప్పడం జరిగింది. ఈ మూవీని మేము భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. ఇది అంతకు మించి జరగాలి. ఈ ప్రీమియర్ షో ఒకటి 100 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ సినిమాని కానీ చిన్నపిల్లలు చూడడానికి లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. పిల్లలందరూ ఏడుపండి, మేము పవన్ అన్న సినిమాకి వస్తాం, మేము పవన్ అన్న మూవీకి వస్తాం అని పిల్లలు ఏడుస్తున్నారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుతున్నాం. ఓజీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.